నిరంజన్ డాక్యుమెంటరీ సూపర్ హిట్. శివ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ని డీల్ చేస్తున్న సమయంలో భరణి అతనికి అడ్డుగా మాట్లాడబోతుండటంతో శివ లంబోకి సాగి చేస్తాడు. లంబో భరణి ప్రాణాలు తీస్తాడు. ఆ దెబ్బతో అక్కడున్న అందరూ భయంతో వణికిపోయి శివ ప్రపోజల్ కి ఒప్పుకుంటారు. ఈ శివ అనే ఒక యంగ్ బాయ్ చెన్నై సిటీ హిస్టరీని తిరగరాయబోతున్నాడు. అతను చెన్నై సిటీలోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ పర్సన్ అయిన నిరంజన్ యొక్క జీవితాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాడని అందరికీ అనిపించింది. ఓకే మిస్టర్ శివ, నేను మీతో కలిసి కోఆపరేట్ చేయాలనుకుంటున్నాను అని గంభీరంగా అన్నాడు వేణుగోపాల్. 2 సిల్వర్ బాక్సెస్ తీసి పైకి చూపిస్తూ, ఈ డబ్బు నాకు అవసరం లేదు మిస్టర్ శివ, డబ్బు తీసుకోండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. మీ సక్సెస్ తర్వాత ప్రతి ఒక్కరికి మంచి ప్లాట్ఫామ్ ఇస్తారని అనుకుంటున్నాను అని అన్నాడు. వేణుగోపాల్ కూడా తల వంచడంతో, అవును మిస్టర్ శివ, మేమందరం కూడా అంగీకరిస్తున్నాం అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్న సభ్యులందరూ నిలబడి శివ ఇచ్చిన డబ్బుని రిజెక్ట్ చేశారు. చాలా బాగుంది. కరెంట్ అఫైర్స్ తెలిసిన వాడు హీరో. మీరందరూ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్స్. మీకు అన్ని తెలియాలి. ఇంకా ఏమైనా తెలిస్తే దాని గురించి డిస్కషన్ చేయండి అని అన్న శివ ఒక కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వెళ్ళాడు. అతని వెంటే లంబో, మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. మిస్టర్ శివ, టేక్ యువర్ ఓన్ టైం అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరూ నమస్కరించారు. డానీ, వర్ధన్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి వీళ్ళందరినీ నీతో తీసుకెళ్ళు. ఇంతకు ముందు కలెక్ట్ చేసిన నిరంజన్ బ్లాక్ బయోడేటా డాక్యుమెంటరీ మొత్తం వీళ్ళకి చూపించు. అందరి అభిప్రాయాలతో ఈ రోజు ప్రెస్ మీట్ సక్సెస్ అవ్వాలి అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని గౌరవంగా నవ్వాడు డానీ. అదే రోజు సాయంత్రం చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ తీర్మానం చేసి నిరంజన్ ని ఇకపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా నిరంజన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జారీ చేసిన అన్ని రూల్స్ ని రిమూవ్ చేశారు. ఈ న్యూస్ బయటకు రావడంతో చెన్నై సిటీ మొత్తం ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ న్యూస్ చాలా ప్రకంపనలు సృష్టించింది. సడన్ గా చెన్నై సిటీ వీధులు, సందులు, నెట్వర్క్ మొత్తం ఎక్కడ చూసినా నిరంజన్ గురించి, అతన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా తొలగించడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ టైం ఈ సంఘటన అనేది ప్రజలందరిలో అతని ఐడెంటిటీని విచ్ఛిన్నం చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా నిరంజన్ 2 దశాబ్దాలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ చెన్నైలోని బిజినెస్ వర్గాలకు అతను ఒక గొప్ప నాయకుడు. అకస్మాత్తుగా అతన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు అంటే అది నిజంగా పెద్ద న్యూస్. అతన్ని బలవంతంగా తొలగించారా, లేదంటే మరి ఇంకేదైనా కారణమా? అసలు నిరంజన్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు? నిరంజన్ ని తొలగించేంత గొప్ప పవర్ ఎవరికుంది అనే విషయాల గురించి అంతా ఊహాగానాలు మొదలుపెట్టారు. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచిస్తే అది బిజినెస్ సర్కిల్లో పెద్ద భూకంపం అనే చెప్పొచ్చు. లెక్కలేనంత మంది వ్యక్తులపై ఈ విషయం చాలా ప్రభావాన్ని చూపింది. అంతేకాదు చెన్నై సిటీ బిజినెస్ మార్కెట్ పై నిరంజన్ తన పూర్తి కంట్రోల్ కోల్పోయాడని అర్థమవుతుంది. ఈ విషయం తెలిసి కొందరు సంతోషంగా ఉంటే మరికొందరు బాధపడిపోయారు. నిరంజన్ వెంట జెండాలు ఊపుతూ అరుస్తూ అతన్ని ఫాలో అయిన జనాలంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. దానివల్ల వాళ్ళు మార్కెట్ లో తమ బిజినెస్ లో లెక్కలేనంత డబ్బుని ఇండైరెక్ట్ గా లాస్ అయ్యారు. అయితే ఇంతకు ముందు నిరంజన్ బలవంతంతో అతను అధికారం చెలాయిస్తున్న చిన్న చిన్న కంపెనీలు, ఇండస్ట్రీలు సహజంగానే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు వాళ్ళ తలపై ఉన్న పెద్ద బండ పక్కకి తొలగినట్లుగా అనిపించింది. అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిరంజన్ ఈ విషయం గురించి తన ఒపీనియన్ ని అనౌన్స్ చేయలేదు. ఇప్పటి వరకు అతని బిజినెస్ టీం కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ కొత్త మార్పుల వల్ల స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి నిరంజన్ తన పొజిషన్ కోల్పోవటమే పెద్ద న్యూస్ అయితే చెన్నై సిటీలో సంచలనం సృష్టించిన మరొక వార్త ఆ రోజు రాత్రి జరిగింది. ఒక్కసారిగా పబ్లిక్ ఒపీనియన్ బ్లాస్ట్ అయింది. నిరంజన్ వెనకున్న బ్లాక్ హిస్టరీ అంతా బయటపడింది. దాని గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఆ విషయం అందరినీ షాక్ కి గురి చేసింది. నిరంజన్ అంటే ఎంతో కొంత అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఆ విషయం తెలిసి తమ అభిమానాన్ని వదిలేసుకున్నారు. మరీ ముఖ్యంగా వర్కర్స్ ని పెద్ద ఎత్తున దోపిడీ చేసుకోవడం, పెద్ద సంఖ్యలో బ్లాక్ హార్ట్ ఫ్యాక్టరీలు తెరవడం, దానివల్ల ఎంతో మంది ప్రజలు అనారోగ్యాల పాలై చనిపోవడం, క్యాన్సర్ తో బాధపడటం, వాళ్ళందరినీ అడ్డు పెట్టుకుని స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు చేసి డబ్బులు కాజేయడం, అనేక జర్నలిస్టుల ఫ్యామిలీస్ ని కూడా చంపటం, ఈ విషయాలన్నీ ఓపెన్ అయ్యాయి. ఒక యంగ్ బాయ్ తన మొబైల్లో ఆ న్యూస్ చూస్తూ షాక్ అయ్యాడు. నిరంజన్ చేసిన ఈ పని వల్ల చాలా మంది బిల్డింగ్ పై నుండి దూకి చనిపోయారు. ఇది 2 ఏళ్ల క్రితం జరిగింది. ఆ అబ్బాయి బంధువు కూడా ఇందులో ఉన్నాడు. అతను నిరంజన్ ఏర్పాటు చేసిన ప్లాన్ కి అట్రాక్ట్ అయి పెట్టుబడి పెట్టి లాభాలు చూడాలి అనుకున్నాడు. ఫలితంగా నష్టాలు కనిపించడంతో ఉన్న డబ్బంతా ఊడ్చిపోయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. అతను చనిపోయే ముందు నిరంజన్ ని పిచ్చి తిట్లు తిడుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ విషయం ఇప్పటికి కానీ అందరికీ అర్థం కాలేదు. అయితే అలాంటి ఎందరో బాధ ఈ రోజు దయ్యంలా నిరంజన్ ని పీడిస్తుందని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ నైట్ ప్రెస్ కి వదిలిన డాక్యుమెంటరీ వీడియో ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. అందులో నిరంజన్ ఆధ్వర్యంలో ఉన్న బ్లాక్ హార్ట్ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో, అందులోని వర్కర్స్ ఎంత కష్టపడుతున్నారో, మనుషుల్ని పశువులుగా ఎలా ఉపయోగిస్తున్నారో, ఇలా అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని ఓ రిపోర్టర్ న్యూస్ ఛానల్లో పబ్లిష్ చేయాలి అనుకుంటూ ఉండగా ఆ విలేకరిని, అతని భార్యని దారుణంగా చంపేసి అతని 7 ఏళ్ల కూతుర్ని సముద్రంలోకి విసిరేశాడు.
అతను షేర్ హోల్డర్స్ తో ఆడుతూ పాడుతూ ఫండ్స్ కలెక్ట్ చేసేవాడు. భూముల ధరలను అతను కావాలనుకుంటే పెంచడం లేదంటే తగ్గించడం అనేది పూర్తిగా అతని చేతిలోనే ఉండేది. నిరంజన్ రియల్ ఎస్టేట్ దందా వలన చాలా మంది నష్టపోయారు. బాధితులందరూ ఒక్కొక్కరుగా ఈ విషయాల గురించి ఓపెన్ అవ్వటం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ 1 గంటకు పైగా కొనసాగింది. రాత్రికి రాత్రి ఆల్మోస్ట్ చెన్నై సిటీ జనాలంతా ఆ డాక్యుమెంటరీని చూశారు. అదే డాక్యుమెంటరీ యూట్యూబ్ లో పెట్టడంతో ఇండియా మాత్రమే కాక ఓవర్సీస్ లో కూడా హైలైట్ అయింది. టోటల్ గా ప్రపంచమంతా అదే హాట్ టాపిక్ గా మారింది. ఆ డాక్యుమెంటరీ నిరంజన్ యొక్క బ్రైట్ లైఫ్ ని నాశనం చేసింది. అతని చీకటి జీవితాన్ని ప్రపంచం ముందు పెట్టింది. దానివల్ల అతని రెప్యుటేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. నిరంజన్ లో అతిపెద్ద పిశాచి మాత్రమే కాదు, అతిపెద్ద భూస్వామి కూడా ఉన్నాడు. నిరంజన్ చేసిన పనులు బయటపడటంతో ఏ ఒక్కరూ అతనికి సానుకూలంగా రెస్పాండ్ అవ్వలేదు. అతను ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న మహా సామ్రాజ్యం పునాదితో సహా కూలిపోతూ ఉంది. అప్పటి వరకు నిరంజన్ చేతిలో ఇబ్బంది పడిన వ్యక్తులు నిజాలు తెలిసి అతను ఎప్పుడు కనిపిస్తాడా, అతన్ని ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో శివ పెద్ద చైర్ లో కూర్చొని తన టేబుల్ పై ఉన్న బ్లాక్ టీని రుచి చూస్తున్నాడు. మిస్టర్ శివ, మీరు నాకు చెప్పిన పని క్లియర్ అయింది. డాక్యుమెంటరీ మీడియాలో ఇవ్వటంతో మనం అనుకున్న దానికన్నా ఎక్కువే రియాక్షన్ వచ్చింది అని ఎగ్జైట్ అవుతూ అన్నాడు వర్ధన్. అతను చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ముందు రోజు రాత్రి శివ ప్లాన్ ప్రకారం అతను వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు. ఇది సీజన్ లో హైలైట్ గా నిలిచింది. ఫలితంగా అది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే శివ బయటపెట్టిన నిజాలన్నీ రక్తపాతంతో కూడుకున్నవి. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని, షాక్ ని మాత్రమే ఇవ్వకుండా తిరిగి వాళ్ళల్లో కోపాన్ని క్రియేట్ చేసింది. శివ తన టీ కప్ కిందికి దించి చిరునవ్వుతో, ఇది న్యాచురల్ అండ్ ట్రూ న్యూస్, నిజం అంగీకరించడం కష్టమే, అది షాక్ కి కూడా గురి చేస్తుంది అని అన్నాడు శివ. అతను ఈ విషయం గురించి ఎలాంటి షాక్ కి గురవ్వలేదు. నిరంజన్ చేసిన పనులు సాధారణ ప్రజల జ్ఞానానికి అతీతంగా ఉన్నాయి. స్పష్టంగా పైశాచిక ఆనందం, నైతికతలకు వ్యతిరేకంగా విలువలను ప్రచారం చేయడం, బాహ్య ప్రపంచానికి మాత్రం చారిటీని అడ్డం పెట్టుకుని మారువేషంలో చాలా గొప్ప వ్యక్తిగా బ్రతకడం చేసిన నిరంజన్ కి ఈ రోజు అతని నిజ జీవితం బయటపడటంతో జనాలు ద్వేషిస్తున్నారు. ఇందులో వింతేమీ కనిపించలేదు శివకి. పెద్ద మనిషి లాంటివాడు, డబ్బున్నవాడు, ఏం చెప్పినా నమ్మే సమాజం మనది. అందుకే వాళ్ళెప్పుడు అందరినీ దోచుకుని అందరికంటే ఒక మెట్టు పైనే ఉంటారు. మిస్టర్ శివ, ఇది ట్రూ ఫ్యాక్ట్స్ చాలా గొప్ప పరిణామాలకు దారితీశాయి. నిరంజన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా చెత్తగా మారిపోయింది. అతను కనిపిస్తే జనాలు చంపేసేలా ఉన్నారు. అయితే నాకెందుకు ఇంకా నిరంజన్ ఫౌండేషన్ పూర్తిగా కదిలినట్లుగా అనిపించలేదు. అది కష్టమేమో అనిపిస్తుంది. కేవలం జనాల అభిప్రాయాలు మాత్రమే నిరంజన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. దానివల్ల చెన్నై సిటీలోని అతని పవర్ ని మనం ఈజీగా తీసుకోలేం అని అన్నాడు వర్ధన్. శివ మెల్లగా నవ్వుతూ, ఇది కేవలం పల్లవి మాత్రమే. పాట ముందుంది. పాట అయిపోయేసరికి నిరంజన్ పూర్తిగా పడిపోతాడు. మిస్టర్ వర్ధన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డీలింగ్స్, మీరు ఛార్జ్ తీసుకోండి. నాకు వేరే విషయాలకు సంబంధించిన ప్లాన్స్ ఉన్నాయి అని అన్నాడు. ఓకే మిస్టర్ శివ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా చేతుల్లోనే ఉంటుంది. ఫ్యూచర్ లో ఈ దెబ్బను ఎదుర్కోవడానికి నిరంజన్ ఏ స్టెప్ తీసుకుంటాడో నాకు తెలియదు. బట్ అన్నిటికీ మీరున్నారని ధైర్యం మాకుంది. అయితే మీ వైపు మీకు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి అని డిగ్నిటీగా అన్నాడు వర్ధన్. ఓకే మిస్టర్ వర్ధన్, ఫ్యూచర్ లో చెన్నై సిటీలో వర్ధన్ ఫ్యామిలీకి చాలా మంచి పొజిషన్ ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా అన్నాడు శివ. ఆ మాటతో వర్ధన్ కళ్ళు మెరిసిపోయాయి. శివ మాటల వెనుక అర్థాన్ని అతను చాలా ఈజీగా అర్థం చేసుకుని గంభీరంగా నవ్వాడు. మిస్టర్ శివ, నేను బయలుదేరుతున్నాను అని అన్నాడు వర్ధన్. శివ తల ఊపాడు. నిరంజన్ వెళ్ళిపోయాక శివ టీకప్ పట్టుకుని చాలా డీప్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను టీకప్ తీసుకుని విండో దగ్గరికి వెళ్లి అద్దాల నుంచి బయటకి కనిపిస్తున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని చూస్తూ, ఏ సిరి, ఏ కురుమిత్ర, నేను నీకు చెప్పిన పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని చాలా తేలిగ్గా అడిగాడు. నిశ్శబ్దంగా కురుమిత్ర ఫిగర్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో కనిపించింది. అతను మోకాలపై మోకరిల్లి శివ ముందు తల వంచి, మీరు చెప్పిన 3 విషయాలు పూర్తయ్యాయి లార్డ్ వషి అని అన్నాడు. ఓకే చెప్పు అని అన్నాడు శివ. నిరంజన్ తన సొంత ఐలాండ్ కి పారిపోయాడు. ఇది డార్క్ లో అతని ట్రైనింగ్ సెంటర్. అతని పూర్తి స్థాయి ఎస్కార్ట్ టీం, చాలా పెద్ద సంఖ్యలో ఎక్స్పర్ట్స్ అక్కడున్నారు. నేను కావాలనుకుంటే వాళ్ళని లాక్ చేయొచ్చు. కానీ పాముని భయపెట్టడానికి గడ్డిని కొట్టడం ఎందుకని ఆగాను. అందుకే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఐలాండ్ కి వెళ్ళలేదు. అంతేకాకుండా బ్లాక్ డ్రాగన్ గార్డ్ గురించి చాలా పెద్ద విషయం తెలిసింది అని ఒక క్షణం ఆగాడు కురుమిత్ర. శివ కళ్ళు చాలా డీప్ గా మారిపోయి సీరియస్ గా చూస్తూ, సత్రజిత్ ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అతను కురుమిత్రకి 3 పనులు చెప్పాడు. అందులో ఒకటి అభినవ్ గురించి ఆరా తీయమని చెప్పాడు. సో అతను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ టైం నిరంజన్ ఛాంపియన్ మెనార్ లో కొన్ని ట్రాక్స్ వదిలేసి పారిపోయాడు. కురుమిత్ర ఆ ప్లేస్ ని లాక్ చేసి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని యూజ్ చేశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. అయితే బ్లాక్ డ్రాగన్ గార్డ్ గురించి కురుమిత్ర కాస్త వీక్ అయినట్లుగా ఉంది. లార్డ్ వషి, బ్లాక్ డ్రాగన్ గార్డ్ యొక్క నిర్దిష్ట స్థానాన్ని కనుగొనడంలో సబార్డినేట్స్ విఫలమయ్యారు. అయితే సత్రజిత్ సిచ్యువేషన్ గురించి నేను విన్నాను. ప్రజెంట్ అతను చెన్నై సిటీలోని డార్క్ నైట్ కి కింగ్. చెన్నై సిటీలోని సెక్యులేషన్ సర్కిల్లో ఉన్న యంగ్ మ్యాన్ కూడా సత్రజిత్ కంటే తక్కువ పొజిషన్ లో ఉన్నాడు. సెక్యులేషన్ కి లౌకిక ప్రపంచానికి మధ్య ఒక అదృశ్య గోడ ఉంది. లౌకిక వ్యక్తులు ఏకాంత విషయాలను టచ్ చేయడం కష్టం. కానీ సెక్యులేషన్ సర్కిల్లో ఉన్న మనుషులు లౌకిక ప్రపంచంలో చాలా ఈజీగా కలిసిపోవచ్చు అని అన్నాడు కురుమిత్ర. శివ యాక్షన్ కి నిరంజన్ రియాక్షన్ ఏంటి?
ఇక శివ సెక్యులేషన్ కి సంబంధించిన విషయాలు బయటకు తీస్తాడా, లేదంటే ఇంకా నిరంజన్ పతనానికి పావులు కదుపుతాడా? అసలు నిరంజన్ అనురాధ వెనుకున్న బాస్ ఎవరు, యాంగ్ మ్యాన్ ఎవరు, వాళ్ళిద్దరూ శివని మించిన వాళ్ళ, లేదంటే వాళ్ళిద్దరికి శివ లార్డ్ అవుతాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజుకి చివరి ఫ్రీ ఎపిసోడ్. ఇంకా ఫ్రీ ఎపిసోడ్స్ వినాలని అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి, లేదంటే ఇప్పుడే కాయిన్స్ కొని వినడం కొనసాగించండి. ఎపిసోడ్ 261. ఇది చాలా చిన్న విషయం. లంబో భరణిని చంపడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్న మిగిలిన మెంబర్స్ కి బుద్ధొచ్చి శివని ఫాలో అవ్వడానికి ఒప్పుకుంటారు. శివ ఇచ్చిన డబ్బులు కూడా రిజెక్ట్ చేస్తారు. శివ డానీకి వర్ధన్ కి ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యతలు అప్పగించి తన పనిలో మరొక అడుగు ముందుకు వేస్తాడు. కురుమిత్ర వచ్చి శివ చెప్పిన పనుల గురించి శివకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. లౌకిక వ్యక్తులు ఏకాంత విషయాలను టచ్ చేయడం కష్టం, కానీ సెక్యులేషన్ సర్కిల్లో ఉన్న మనుషులు లౌకిక ప్రపంచంలో చాలా ఈజీగా కలిసిపోవచ్చు. సత్రజిత్ కి లౌకిక ప్రపంచంలో రాజవంశం లాంటి మర్యాద ఉంది. ఇది అతనికి పూర్తి అధికారాన్ని, పొజిషన్ ని ఇస్తుంది. బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ కి ఇతను నాయకుడు. ఈ బ్లాక్ డ్రాగన్ గార్డ్ కి నిరంజన్ కి ఎక్స్ట్రాడినరీ రిలేషన్షిప్ ఉందని నా సబార్డినేట్స్ అంటున్నారు. నిరంజన్ వెనుకున్న పవర్ఫుల్ పవర్ కూడా బ్లాక్ డ్రాగన్ గార్డ్ అవ్వచ్చు మిస్టర్ వసి అని అన్నాడు కురుమిత్ర. అందుకే అతను నిరంజన్ ఉన్న ద్వీపానికి ఆవేశంగా వెళ్ళలేకపోయాడు. అక్కడ టోటల్ టెక్నాలజీ డివైజెస్ అమర్చి ఉన్నాయి. భద్రతా సిబ్బంది కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కురుమిత్ర అక్కడికి ఎంటర్ అయితే షాడోలా తప్పించుకున్నప్పటికీ నిరంజన్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంది. ఇక రెండవది, బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ యొక్క ఉనికి గురించి భయపడటం చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా కురుమిత్ర బ్లాక్ డ్రాగన్ గార్డ్ లో పుట్టినవాడు. ఒకప్పుడు అతను బ్లాక్ డ్రాగన్ గార్డ్ గా ఉండేవాడు. బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ ఎంత పవర్ఫుల్లో అతనికి బాగా తెలుసు. బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ ని టచ్ చేసి సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. శివ కళ్ళు క్రమంగా లోతుగా మారాయి. విశ్వకర్మకి నిరంజన్ కి ఏదైనా రిలేషన్ ఉందా అని అన్నాడు శివ. నిరంజన్ ఈ రోజు హై పొజిషన్ లో ఉన్నాడు, కానీ అతనికి చెన్నైకి కింగ్ అయిన సత్రజిత్ కి మధ్య సంబంధం ఉంది. అయితే ఈ లైన్ ఎంత లోతుగా ఉందో నాకు కూడా తెలియదు. గతంలో మాస్టర్ విశ్వకర్మ ఇక్కడ ఉన్నప్పుడు నిరంజన్ కి సత్రజిత్ కి మధ్య పెద్దగా రిలేషన్ లేదు. కేవలం వాళ్ళ మధ్య సాధారణ బిజినెస్ డీలింగ్స్ మాత్రమే ఉండేవి అని అన్నాడు కురుమిత్ర. శివ తన తల వెనుక భాగాన్ని రఫ్ చేసుకుంటూ, సరే, బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ కి ఎవరు ఇన్ఛార్జ్ గా ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు వాళ్ళ దారిలోకి వెళ్ళడం మంచిది అని అన్నాడు. ఓకే మిస్టర్ వషి, మీరు చెప్పిన ప్రకారమే చేస్తాను, మీరు చెప్పిన ప్రకారమే వెళ్తాను అని రెస్పెక్ట్ఫుల్ గా నవ్విన కురుమిత్ర వెంటనే నీడలా మారి ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి మాయమైపోయాడు. మరోవైపు చెన్నై సిటీలోని సముద్రంలో ఉన్న స్కై ఐలాండ్ కి సడన్ గా ఒక హెలికాప్టర్ వచ్చింది. ఆ హెలికాప్టర్ నుంచి బ్లాక్ సూట్స్ వేసుకున్న అఫీషియల్ బిజినెస్ టీమ్ సరాసరి సెంట్రల్ ఏరియాలో ఉన్న లగ్జరియస్ విల్లాలోకి దూసుకువెళ్లారు. విల్లాలో నిరంజన్ ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. అతని ముందు దాదాపు 30 రకాల స్నాక్స్ ఉన్నాయి. డాడ్, చాలా పెద్ద సమస్య వచ్చింది. బిజినెస్ గ్రూప్ లో చాలా గందరగోళం క్రియేట్ అయింది అని బ్లూ కలర్ సూట్ లో ఉన్న ఒక యువకుడు విల్లాలోకి ఎంటర్ అవుతూ అన్నాడు. మిస్టర్ నిరంజన్, చెన్నై సిటీలో పబ్లిక్ ఒపీనియన్ బ్లాస్ట్ అయింది. ఇకపై మేము స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయలేము అని అన్నాడు హౌస్ కీపర్ లా కనిపించిన ఓ వృద్ధుడు. వాళ్ళ వెనుకే మిగిలిన బిజినెస్ టీం కూడా లోపలికి వచ్చారు. వాళ్ళందరి ముఖాలు చాలా నర్వస్ గా ఉన్నాయి. నుదుటిపై చెమటలతో చాలా ప్రెజర్ కి లోన్ అవుతున్నట్లుగా ఉన్నారు. నిరంజన్ చాలా నిశ్శబ్దంగా ఎదురుగా ఉన్న స్నాక్స్ తింటూ ఉన్నాడు. పక్కనే టీ పాట్ లో టీ కప్ లో ఉంపుకొని టీ సిప్ చేశాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న సర్వెంట్ దగ్గర టిష్యూ తీసుకుని మూతి తుడుచుకొని సైలెంట్ గా ఉన్నాడు. డాడ్, సిచ్యువేషన్ చాలా క్లిష్టంగా ఉంది. బిజినెస్ గ్రూప్ లోని షేర్ హోల్డర్స్ అందరూ కాల్ చేసి మన రియాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు అని ఆతృతగా అన్నాడు ఆ యంగ్ బాయ్. మిస్టర్ నిరంజన్, ఇప్పుడు మేజర్ మీడియా మిమ్మల్ని విమర్శిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ వర్క్ చేయడం కష్టం. ఇది గ్రూప్ రెప్యుటేషన్ పై చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. స్టాక్ మార్కెట్ కూడా నిలిపివేసే పొజిషన్ లో ఉన్నాం అని ఆతృతగా అన్నాడు ఆ ముసలి వ్యక్తి. ఇంటర్నెట్ లో ఫేమస్ అయిన బ్లాక్ హిస్టరీ డాక్యుమెంటరీ నిరంజన్ యొక్క నిరంజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అణు విస్ఫోటనం సృష్టించింది. అందులోని వివిధ అంశాల ప్రభావం వలన కంపెనీ గ్రూప్స్ అండ్ పబ్లిక్ రిలేషన్ పై తీవ్ర ప్రెషర్ తీసుకొచ్చింది. అండ్ దాన్ని డీల్ చేసే వే వాళ్ళకి కనిపించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా శివ విసిరింది చాలా కఠినమైన ఎవిడెన్స్. ఇన్ని రోజులు పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అతను చాలా గొప్పగా ఉన్నప్పటికీ ఈ రోజు అదంతా ఫేక్ గా మారిపోయింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని కూల్ గా అన్నాడు నిరంజన్. ముడతలు పడిన అతని ముఖంలో అవహేళనతో కూడిన నవ్వు కనిపిస్తుంది. అతని చేతిలో రీసెంట్ న్యూస్ పేపర్ ఉంది. ఎదురుగా ఉన్న టీవీలో అదే న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది. మీరు ఈ క్రైసిస్ ని ఎలా ఎదుర్కోవాలని ప్లాన్ చేస్తున్నారు మిస్టర్ నిరంజన్? మీ వైఫ్ ఈ విషయం గురించి ఇంట్లో చాలా అసహనంగా ఉన్నారు. మేము మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని ఆందోళన నిండిన స్వరంతో అన్నాడు ముసలి వ్యక్తి. అవును డాడ్, తమ్ముళ్ళిద్దరూ ఈ విషయం విన్న తర్వాత మీ గురించి చాలా వరి అవుతున్నారు. మీరు చెన్నై సిటీలో అస్తమించని సూర్యుడు. అలాంటిది సిచ్యువేషన్ ఇలా డార్క్ గా మారిపోయింది. ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది అని అన్నాడు యంగ్ బాయ్. మరి అంత ఓవర్ యాక్షన్ చేయొద్దని వాళ్ళకి చెప్పు. అయినా మహర్షి, నేను నీకు చెప్పాను కదరా, ఎంత పెద్ద సమస్య వచ్చినా
కూల్ గా ఉండాలని నేర్పించాను. ఇది చాలా చిన్న విషయం. దీనికే నువ్వు ఇంతలా భయపడితే ఫ్యూచర్ లో బిజినెస్ ఎలా డీల్ చేస్తావు అని సీరియస్ గా అన్నాడు నిరంజన్. అతనికి చాలా అసంతృప్తిగా ఉంది. తండ్రి కోపాన్ని చూసిన మహర్షి మొహం ఒక్కసారిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా నిరంజన్ చెన్నై సిటీలో అతని ఫ్యామిలీని హై పొజిషన్ లో తీసుకొచ్చిన వ్యక్తి. అతనికి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులేమీ లేవు. చాలా తక్కువ స్థాయి నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే చెన్నై సిటీ మొత్తం అతని పట్ల చాలా రెస్పెక్ట్ గా ఉంటుంది. మొత్తం నిరంజన్ ఫ్యామిలీ కూడా అతని సపోర్ట్ పై ఆధారపడి ఉంది. ఐమ్ సో సారీ డాడ్. నేను మీ గురించే వరి అవుతున్నాను. తమ్ముళ్ళు అమ్మ ఇంట్లో కూర్చొని వరి అవుతున్నారు. అందుకే మీ మూడ్ ఎలా ఉందోనని నేను వచ్చాను. మీరు మీ మూడ్ ని స్టేబుల్ గా ఉంచుకుని సిటీకి వస్తారా అని అడిగాడు మహర్షి. అతనికి తన తండ్రి ఎవరితో గొడవ పడుతున్నాడో తెలియదు. అయితే నిరంజన్ ఎవరితోనో గొడవ పెట్టుకుంటున్నాడని, వాళ్ళ వల్లే మీడియాలో ఈ న్యూస్ అంతా రిలీజ్ అయిందని మీడియాలో దేశమంతటా హల్చల్ చేస్తున్న వార్తలు. అంతేకాకుండా తన తండ్రిని ఇలా చూడటం అతనికి అదే మొదటిసారి. తమ ఐలాండ్ సీక్రెట్ ప్లేస్ లో తన తండ్రి దాక్కున్నాడు. అట్లీస్ట్ తన ఫ్యామిలీని కూడా కాంటాక్ట్ చేయలేకపోతున్నాడు. అది ఒక కొడుకుగా మహర్షికి చాలా బాధ కలిగించే విషయం. నేనిక టౌన్ కి రాలేను మహర్షి. నువ్వు నా మోస్ట్ వాల్యుబుల్ సన్వి. ఇక బిజినెస్ విషయంలో ఏం చేయాలనుకుంటున్నావో అంతా నీకే వదిలేస్తున్నాను. నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి మన కంపెనీ చెన్నై సిటీలో అస్తమించకుండా చూడండి. నేను మీ తమ్ముళ్ళకి ఈ విషయం చెప్పానని చెప్పు. నిద్రపోతూ భార్యల కొంగు పట్టుకుని ఇంట్లో కూర్చోవడం కాకుండా బిజినెస్ కూడా చూసుకోమని చెప్పు అని చాలా డిగ్నిఫైడ్ గా అన్నాడు నిరంజన్. ఓకే డాడీ, నేను తిరిగి వెళ్ళగానే తమ్ముళ్ళతో మాట్లాడతాను అని అన్నాడు మహర్షి. ఓకే మహర్షి, నాకు నీ మీద నమ్మకం ఉంది. అయితే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఒక విదూషకుడు ఏదో చేయాలని చెత్త ప్లాన్స్ వేస్తున్నాడు. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు నిరంజన్. అతని మాటలకి ముసలి వ్యక్తి మహర్షి ముఖాలు ఆశ్చర్యంతో కూడిన ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాయి. ఇది పెద్ద విషయం కాదా? ఇంతలా నెగటివ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా నెటిజన్స్ దీని గురించి పెద్ద ఎత్తున విమర్శలు కుమ్మరిస్తున్నారు. అండ్ నిరంజన్ ని ఎలా పడితే అలా తిడుతున్నారు. కానీ ఇక్కడ నిరంజన్ చూస్తుంటే పర్వాలేదు అంటున్నాడు. ఇప్పుడు చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొజిషన్ కూడా పోయింది. స్టాక్ మార్కెట్ లో నిరంజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క బిజినెస్ నిలిచిపోయింది. అదనంగా నిరంజన్ యొక్క విలువైన సెక్రటరీ దిలీప్ కూడా కనిపించకుండా పోయాడు. ఇక నిరంజన్ రైట్ హ్యాండ్ వైస్ ప్రెసిడెంట్ భరణి గురించి ఎలాంటి వార్త తెలియట్లేదు. ఆకాశం విరిగి మీద పడి పొజిషన్ లో ఉన్నప్పటికీ డాడ్ ఎలా ఇంత కూల్ గా ఉన్నారు అని అనుకున్న మహర్షి, డాడ్ సిచ్యువేషన్ ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది అని తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు. అవును మిస్టర్ నిరంజన్, సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. ఇంటర్నెట్ లో మీ గురించి నెగటివ్ న్యూస్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తున్నాయి. ఒక్కసారి మీడియాకి ఏదైనా న్యూస్ దొరికితే దాన్ని ఆపటం అనేది మన కంట్రోల్లో ఉండదు. మన కంపెనీ కార్యకలాపాలను కంటిన్యూ చేయడం చాలా కష్టంగా ఉంది అని అన్నాడు ముసలి వ్యక్తి. ఇది కంపెనీ యొక్క రెప్యుటేషన్ కి సంబంధించింది. ప్రజల్లో విశ్వసనీయత లేకపోతే డబ్బిచ్చి కొనుక్కోవటం కష్టం. అండ్ కేవలం స్టాక్ మార్కెట్ సస్పెన్షన్ అయితే కొంత డబ్బు లేదా ఏదైనా లాస్ అవ్వటం పెద్ద విషయం ఏమీ కాదు. దీని గురించి నిరంజన్ ఫ్యామిలీ కూడా అంతగా భయపడేది కాదు. కానీ నిరంజన్ ఇలా సీక్రెట్ ప్లేస్లకి పరిగెత్తడం అనేది కంపెనీ ఫ్యామిలీ రెప్యుటేషన్ అండ్ క్రెడిటబిలిటీని లాస్ అవ్వటమే. ఇది చాలా పెద్ద సమస్య. ఇది భర్తీ చేయడం కష్టమే. అండ్ హిట్ పాయింట్ కూడా. నిరంజన్ ముఖంలో అసహ్యం, అవహేళన స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు. దీనికే భయపడితే ఎలా? సిటీలో ఒక కుర్రాడు ఇలాంటివి ఆడటానికి డేర్ చేస్తున్నాడు. మహర్షి నాతో ఆడుకునేవాడు. నీకంటే చిన్నోడు. కానీ నాకు ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా సిటీలో నిలబడిన నిరంజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని కేవలం పబ్లిక్ పోల్ ఓడిస్తుందని మీరు అనుకుంటున్నారా అని నవ్వుతూ అన్నాడు నిరంజన్. ముసలి వ్యక్తి కానీ మహర్షి కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ మొహాలు మాడిపోయి ఉన్నాయి. సరే, ఈ చిన్న విషయం కోసం నేను మిస్టర్ కృతయుగ్కి ఫోన్ చేసి మీడియాలో వస్తున్న వార్తలు ఆపేయిస్తాను, ఓకేనా అని తేలిగ్గా అన్నాడు నిరంజన్. డాడ్, మీరు మిస్టర్ యుగ్ అంకుల్ ని సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని అడగాలనుకుంటున్నారా అని ఆశ్చర్యంగా అన్నాడు మహర్షి. చెన్నై సిటీలో ఒక రాజకీయ నాయకుడు కృతయుగ్. అంతేకాదు అతను నిరంజన్ హెల్పర్ కూడా. నిరంజన్ ఏం చెప్తే దానికి తలాడించి అంత కంట్రోల్ చేసే గవర్నమెంట్ ని చేతిలో పెట్టుకున్న అధికార పార్టీ మినిస్టర్. నిరంజన్ చిరునవ్వుతో తల ఊపి తన మనిషి వైపు చూసి చేతితో సైగ చేశాడు. అతని అనుచరుడు వెంటనే యుగ్గుకి ఫోన్ కనెక్ట్ చేశాడు. 2 రింగ్స్ కి ఫోన్ కనెక్ట్ అవ్వగానే నిరంజన్ ఫోన్ తీసుకున్నాడు. హలో మిస్టర్ నిరంజన్, ఈ రోజు న్యూస్ గురించి కాల్ చేశారా? మీ నుంచి కాల్ కోసమే చూస్తున్నాను అని ఫోన్ అవతల ఓ మిడిల్ ఏజ్ పర్సన్ వాయిస్ వినిపించింది. నాకు తెలిసి ఈ విషయం పబ్లిక్ లో వాళ్ళ ఒపీనియన్ అర్థమవుతుంది. సో ఈ న్యూస్ ని క్లియర్ చేయమని అడగడానికి కాల్ చేశాను. మొత్తం న్యూస్ అంతా టీవీలో సోషల్ మీడియాలో క్లియర్ అయిపోవాలి అని అన్నాడు నిరంజన్. మిస్టర్ నిరంజన్, మనిద్దరం చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్. మీ బిజినెస్ పై మచ్చపడితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? మీ బిజినెస్ నా బిజినెస్ కాదా? కానీ మిస్టర్ నిరంజన్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు మీ విషయంలో ఇంత పెద్ద సంక్షోభం సృష్టించిందెవరు అని అన్నాడు కృతయుగ్. నిజం చెప్పాలంటే నేను ఆ విషయం గురించి నీతో మాట్లాడాలనుకున్నాను. అతను బాంబేకి చెందిన వ్యక్తి. బాంబేలో ఒక ఫ్యామిలీ బిజినెస్ కి యంగ్ ఓనర్ అని అన్నాడు నిరంజన్. బాంబేలో ఉండే వ్యక్త? మీరు లాస్ట్ టైం నాతో డిస్కషన్ చేశారు బాంబేలోని గొప్ప పేరు ప్రతిష్టలున్న పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన యంగ్ మ్యాన్ గురించి. అతని గురించేనా మీరు మాట్లాడేది అని అన్నాడు కృతయుగ్.
నిరంజన్ కృతయుక్తో కలిసి శివ ప్లాన్ ని తిప్పికొట్టగలడా? శివ ఇదంతా ఊహించుంటాడా లేదా శివ సృష్టించిన క్రైసిస్ ని నిరంజన్ అంత ఈజీగా క్లియర్ చేసుకోగలడా? నిరంజన్ కొడుకు మహర్షి శివకి ఎదురు వెళ్ళబోతున్నాడా? శివ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.